గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి ఎంపీ సీట్లో గెలుపే లక్ష్యం, పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం. భూపాలపల్లి కలెక్టరేట్ ముందు దళిత బంధు లబ్ధిదారుల ధర్నా, 2వ విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్. ఆదిలాబాద్ లో పత్తి కొనుగోళ్లు నిలిపివేసిన సీసీఐ, నిరసన తెలిపిన రైతులు. అగ్రివర్సిటీ భూములు హైకోర్టుకు ఇవ్వొద్దు, 5 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు. పట్నాల నుంచి పల్లెళ్లకు తరలుతున్న ప్రజలు, కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు. డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భువనగిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం జరుగుతోంది. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు సరైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటమిని సమీక్షించుకుని పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. భువనగిరి సీటుతో సహా మెజారిటీ స్థానాల్లో విజయడంకా మోగించాలని సూచించారు. బీఆర్ఎస్ ను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించలేదని, చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందామని గుర్తు చేశారు. 14 చోట్ల 100ల్లో 1000ల్లో మాత్రమే మెజారిటీ తగ్గిందన్నారు. ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదని, పార్టీ నాయకులు అలా మాట్లాడకూడదని హితవు పలికారు. 2 సార్లు బీఆర్ఎస్ను గెలిపించింది కూడా మన ప్రజలేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తామన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీలను అమలు చేయాలని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాడతామన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జేడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ వచ్చిందంటే మన కేసీఆర్ వల్ల వచ్చింది. ఆయన ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, ఉన్నదా? మరి ఆ కాంగ్రెస్ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఏనాడు కూడా వాళ్ళు తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడలే. ఇవాళ తెలంగాణ తెచ్చింది, మన కళ నిజం చేసింది కేసీఆర్. గా తెలంగాణ వచ్చింది కనుకనే ఇంత ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. గా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ తెలంగాణలోని పంట పొలాలకు కాలువ నీళ్ళు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ మన నిధులు మనకు దక్కినాయి. ఈ తెలంగాణ ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చింది మన కేసీఆర్ కాదా?
ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చి సాదుకున్నది, కాపాడుకున్నది, సాయం చేసింది కేసీఆర్ కాదా? మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏమంటుందంటే అన్ని చూస్తామంటుంది. గిన్ని జిల్లాలు అవసరమా, గిన్ని మండలాలు అవసరమా, ఇవి కొన్ని కమ్మి చేద్దామని మాట్లాడుతాం. మండలాలు తీసేయాలన్నా మనోరాబాద్, మెదక్ జిల్లా పోవాలన్నా, మండలాలు కమ్మి చేస్తారట, జిల్లాలు కమ్మి చేస్తారట. ఏందో మరి ఇప్పుడు కరెంటు మేమేదో కొత్త పాలసీ తెస్తామంటుండే. ఏం కొత్త తెస్తావు? కేసీఆర్ కంటే ఇంకా మంచిగా ఏముంటది? బాయికాడ బోరుకాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. రూపాయి బిల్లు లేకుండా ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. ఫ్యాక్టరీలకు కరెంట్ ఇచ్చిండు. మోటార్లు గాల్తలేవు మున్పటి లెక్క, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు. మరి నువ్వు కొత్త తెస్తా అంటే ఇది మళ్ళీ పాత కాంగ్రెస్ లెక్క గిట్టి తెస్తావా ఏంది? ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా దొంగరాత్రి కరెంట్ వస్తే బాయికాడ కళ్ళల్లో వత్తులేసుకొని చూసే రోజులు ఉండే. యాసంగి పంట మీద మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాకపోతుండే. మరి కొత్త తెస్తా ఇది బాగలేదంటున్నారు. ఏం బాగలేదు? మళ్ళీ నీ పాత కథ గిట్ట వెంటనే భయపడుతుంది ఇవాళ జనం. బట్ ఏది ఏమైనా మనం ప్రజా తీర్పును శిరస వహిద్దాం. ప్రజలు మరి వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు బాగా చేయాలని అనుకుందాం. చాలా మాటలు ఇచ్చింది కదా హామీలు, అవన్నీ చేయాలని కోరుకుందాం. చేస్తే మంచిది, చేయకపోతే మళ్ళీ అదే ప్రజలు మళ్ళా మా కేసీఆర్ సార్ కావాలని మన కేసీఆర్ దిక్కే. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,63,000 ఉద్యోగాలు ఇచ్చాం, కానీ రేవంత్ రెడ్డి, కోదండరామ్ అబద్ధపు ప్రచారాలు చేశారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని హితో పలికారు కౌశిక్ రెడ్డి. ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, పదే పదే పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే పదే అబద్ధాల ప్రచారం చేసిర్రు. మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి జనవరి 4th రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే, మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన 1,60,063 మందికి మరి మీరు జీతాలు ఇచ్చిండ్రా, ఇవ్వలేదా? మీరు జీతాలు ఇచ్చిరని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఆ ఉద్యోగాలు ఇచ్చింది మేమే కదా. మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2,32,000 2,32,308 ఉద్యోగాల షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు షెడ్యూల్, జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే దాంట్లో 1,60,083 మందికి ఫిల్ చేసినాం ఆల్రెడీ. దాంతోపాటు 42,652 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రెడీ ఉన్నారు. ఆ రిజల్ట్ కోసము పెండింగ్ ఉన్నాయి. అవి దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయ్యి దాని కోర్టులో ఉండేది. అంటే 2,02,735 మందికి ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగాలు ఫిల్ చేసినాం. అంటే కేవలం ఇంకొక 30,000 నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇచ్చున్నాయి, అవి మీరు ఫిల్ చేయాలి. దాంతోపాటు మీరు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 2024 వరకు 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అని మీరు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ 2,32,308 కాకుండా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు మీరు యువతకి చూపించాలని, నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు? ఇది కేవలం 24,000 ఉద్యోగాలు. దాంట్లో 42% వాటా తెలంగాణకు వస్తే 10 సంవత్సరాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఈ తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు. ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ఇవాళ ఐటీ సెక్టర్లో ఇవాళ 57,000 కోట్ల ఎగుమతి ఉంటే ఇవాళ దాదాపు 2,41,000 కోట్లకి పెరిగింది. ఇది కేసీఆర్, కేటీఆర్ గారు చేసిన ఘనత కాదా అని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు మొత్తం 60 సంవత్సరాలలో వీళ్ళు ఐటీలో ఉద్యోగాలు
కేవలం 3,23,396 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే మేము ఈ 10 సంవత్సరాలలోనే 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అభ్యుదయ కవి చిత్రకారుడిగా అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆయనను స్మరించుకున్నారు. జిల్లా కేంద్రంలోని అంగడి బజార్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలిశెట్టి ప్రభాకర్ ప్రతి అక్షరం ఆయుధంగా మార్చి ఎంతో మందిని ఆలోచింపజేసేవారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కవి, రచయిత సమాజంలోని వివిధ అంశాల పట్ల స్పష్టమైన అవగాహన పెంచుకొని తెలుగు ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వారు రచనల ద్వారా, కవితల ద్వారా సమాజంలో జరుగుతున్న రుగ్మతల గురించి కావచ్చు, అవసరమైన చోట ప్రజలు ఏ రకంగా వాటిపైన స్పందించాలనే విషయంలో వారు రచనల ద్వారా తెలుగు ప్రజలకు కొన్ని దశాబ్దాలుగా ప్రజలను జాగృత పరిచే విధంగా అలిశెట్టి ప్రభాకర్ గారు నిరంతరం కృషి చేసిండ్రు. వారి రచనలు ఏది చూసినా గానీ, ఏది చదివినా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అలాంటి అలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల ముద్దుబిడ్డ అవడం, కానీ అలాంటి జగిత్యాల ముద్దుబిడ్డ అతి చిన్న వయసులోనే దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలై చనిపోవడం అనేది చాలా బాధాకరం. సమాజాన్ని జాగృత పరిచే విధంగా రచనలు చేసి, అదే విధంగా కవితలు, దాంతో పాటుగా మరొక ఆర్టిస్ట్ గా కావచ్చు, ఫోటోగ్రఫీ ద్వారా కావచ్చు ప్రజలకు అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కుటుంబాన్ని అన్ని విధాల స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో జీహెచ్ఎంసీ జాతీయ స్థాయి క్లీన్ సిటీ అవార్డు అందుకుంది. 1,00,000 జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధించింది. మరోవైపు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 సంవత్సరానికి గాను 5 స్టార్ రేటింగ్లో అవార్డు జీహెచ్ఎంసీ అందుకుంది. ఢిల్లీలో భారత మండపం వేదికగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సోమభారత్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు. Receiving a fantastic సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తుండడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి, కొర్లపహాడ్, కంచికచర్ల వద్ద 3 టోల్ ప్లాజాల వద్ద తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. రద్దీకి తగ్గట్టుగా జీఎంఆర్ టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా మారింది, సందడిగా మారింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో ఆంధ్ర ప్రాంత వాసులందరూ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వారి స్వస్థలాలకు వెళ్తుంటువంటి క్రమంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీ నెలకొంది. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు కూడా 30,000 వాహనాలు మాత్రమే ఈ టోల్ ప్లాజా దాటుకుని వెళ్తాయి. కానీ ఈ సంక్రాంతి నేపథ్యంలో మాత్రం ఈ ఒక్కరోజు ఇవాళ, రేపు, ఎల్లుండి 60,000 వాహనాలు వెళ్తున్నాయని కూడా టోల్ సంబంధించినటువంటి సిబ్బంది మనతో చెప్తా ఉన్నారు. ఇన్ని వేల వాహనాలు వస్తున్నప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాహనం అర నిమిషంలోనే టోల్ దాటుకుని వెళ్లేలాగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మరింత సౌకర్యవంతంగా ఈ టోల్ వసూలు అనేది అయింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సెకండ్ల వ్యవధిలోనే వాహనాలన్నీ కూడా టోల్ చెల్లించి బ్యారర్లు తెచ్చుకొని అన్ని వాహనాలు కూడా ముందుకు కలుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక పోలీసులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ సంబంధించినటువంటి ఏసీపీ అధికారులు, రాచకొండ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ 3 రోజుల ముందుగానే టోల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సంబంధించిన సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రత్యేక అదనపు సిబ్బందిని కూడా నియమించుకోవాలని చెప్పారు. ఫాస్టాగ్ పనిచేయని వారికి వెంటనే వారికి ప్రత్యామ్నాయ పద్ధతిలో వారి టోల్ వసూలు చేసుకొని వెంటనే వాహనాల్ని ముందుకు కదిలించేలాగా ప్రత్యేక సిబ్బంది నియమించుకోవాలని చెప్పడంతో టోల్ సిబ్బంది అంతా కూడా ప్రత్యేకంగా సిబ్బంది నియమించుకున్నారు. ఈ రహదారి పైన 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా కొర్లపాడు, కంచికచర్ల ఈ 3 ఉన్నాయి. అయితే ఈ 3 టోల్ ప్లాజాల్లో కూడా పంతంగి టోల్ ప్లాజా వద్దనే అత్యధిక రద్దీ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ప్రతి వాహనం కూడా ఈ టోల్ గేట్ దాటుకునే వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోల్ గేట్ దాటుకుని వెళ్ళినటువంటి వాహనాలు దిగునున్నటువంటి కొర్లపాడు వద్దకు వెళ్ళగానే అక్కడ అద్దంకి టు నార్కట్పల్లి రహదారికి మళ్తాయి. ఆ తర్వాత
మరింత ముందుకు పోయిన తర్వాత ఖమ్మం ఆ సూర్యాపేట మీదుగా ఖమ్మం వెళ్తాయి, డివైడ్ అవుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాలకు ఎలాంటి రద్దీ సమస్య ఉండదు. కానీ ఈ పంతంగి టోల్ ప్లాజా వద్దనే ఎక్కువగా రద్దీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పకడ్బందీగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సెకండ్ల వ్యవధిలోనే వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతున్నాయి. ఇక పోలీసులు అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్రేన్ ఏర్పాటు చేశారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశారు. 1033 పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఎవరైనా వాహనాలు చెడిపోయినా, ఏదైనా పెద్ద పెద్ద వాహనాలు రోడ్డుపైన పడి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినా, అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించేలాగా వెంటనే అక్కడ చేరుకొని అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసేలాగా 1033 నెంబర్ని కూడా అందుబాటులోకి ఉంచారు. ప్రతి టోల్ గేట్ వద్ద మధ్యలో కూడా వాహనదారులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. వాష్రూమ్ సంబంధించి, అదేవిధంగా ఇతర మంచినీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా కల్పించడంతో చాలా సౌకర్యవంతంగా, చాలా సంతృప్తిగా వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతూ ఉన్నాయి. హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతి సంక్రాంతికి కూడా వెళ్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి కూడా వారి స్వస్థలాలకు వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ టోల్ గేట్ల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలన్నీ కూడా ముందుకు కలుతున్నటువంటి విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వేకోజామ్ నుంచి వాహనాల రద్దీ అనేది మళ్ళీ కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు కూడా వాహనాల రద్దీ అనేది ఇక్కడ కొనసాగింది. ఒక్క రోజులోనే 65,000 వాహనాలు టోల్ గేట్ దాటినట్టుగా జిఎంఆర్ అధికారులు చెప్తున్నారు. ఇక ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా 100 మందిని అదనంగా నియమించుకొని ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో, ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, అక్కడ ప్రత్యేక బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఏదైతే లెవెల్ క్రాసింగ్ ఉంటాయో అక్కడ కూడా ప్రత్యేక పోలీస్ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి వాహనాలు ప్రమాదానికి గురి కాకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ దారి పొడుగున కూడా హైదరాబాద్ నుండి విజయవాడ వరకు కూడా ఏదైతే రోడ్డు వెంట ఉన్నటువంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, అదేవిధంగా హోటల్స్, ఇవన్నీ కూడా టీ షాప్స్, ఇవన్నీ కూడా ప్రత్యేక అలంకరణతో వారిని ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగను ప్రస్ఫుటించేలాగా, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేలాగా ఆయా హోటల్స్ యజమానులు కూడా ప్రత్యేక అలంకరణతో ఆ హోటల్స్ అన్నీ కూడా చాలా సందడిగా మారినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా మారింది. వాహనాలతో సందడిగా మారింది. 65,000 వాహనాలు ఈ టోల్ దాటుతుండగా ఆ 1000 వాహనాలు దాటడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రత్యేక సిబ్బందిని నియమించుకున్నారు. ఎవరైనా ఫాస్టాగ్ పనిచేయక బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యి ఆ ఫాస్టాగ్ పనిచేయనట్టయితే వెంటనే టోల్గేట్ సిబ్బంది అక్కడ చేరుకొని వారి స్కాన్ చేసుకొని వెంటనే వాహనాలను ముందుకు తీసుకెళ్లేలాగా కొత్త ఫాస్టాగ్ కార్డులను అక్కడ అందించేలాగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో వాహనాలన్నీ కూడా రైమంటూ ఆంధ్ర వైపు తరలి వెళ్తున్నాయి. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సందడిగా మారింది. వాహనాల రద్దీ నెలకొంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో చాలా సౌకర్యవంతంగా వాహనాలన్నీ కూడా ముందుకు పోతా ఉన్నాయి. చౌటుపల్లి నుండి కెమెరా పర్సన్ భీమేష్తో రాము టీ న్యూస్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. 9వ తారీఖునే మీకు రైతు బంధు వస్తుంది, ఇది సిద్ధంగా ఉండండి అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు పత్తా లేదు. రుణమాఫీ కూడా 9వ తారీఖే చేస్తామని చెప్పిండ్రు. దానిపైన చర్చ కూడా లేదు. మరి ఇస్తానన్న పథకాలకు అప్లికేషన్లు అడుగుతున్నారు. దాంట్లో సంపూర్ణమైన సమాచారం అడగలేదు. ఇచ్చిన అప్లికేషన్లను రోడ్ల మీద వారేసుకుంటూ పోతున్నారు. వాటిని ఇంకేందో మళ్ళీ కంప్యూటరైజ్ చేయమన్నారు. అది పని ప్రారంభమే కాలేదు, అప్పుడే సర్వర్ పనిచేస్తలేదు అని చెప్పి అధికారులు మొత్తుకుంటున్నారు. దానికి ఒక సబ్ కమిటీ వేసిండ్రు. కేసీఆర్ గారు ప్రజలకు ఏది ఇవ్వదలుచుకున్నా ఇటువంటి కమిటీలు వేసుడో లేకపోతే ఇంకోటో ఏది కూడా అడగలేదు. నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్పిండ్రు. మధ్యన ఏ దళారులతో పని లేకుండా చక్కగా ఇళ్ళలో పంపించింది. కానీ వాళ్ళ మళ్ళీ వీళ్ళేదో దళారులను పెడతాం మధ్యలో అని నాటకాలు వేస్తున్నారు. వీటన్నిటిపైన కూడా మనం పార్టీగా స్పందించాలి అని చెప్పి కింది నుంచి కార్యకర్తల నుంచి డిమాండ్ వచ్చింది. మనం రైతులు అసహనంతో ఉన్నారు, దాన్ని మనం మాట్లాడాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాల పైన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పి కార్యకర్తలందరూ కూడా సూచన చేయడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారేమో కొత్తగా వచ్చిన ప్రభుత్వం కదా సర్దుకొనివ్వండి, కొద్ది రోజులు ఆగాలి, తప్పకుండా ఒక ప్రభుత్వంగా వాళ్ళకు కూడా వెసులుబాటు ఉండేటట్లుగా మనం కూడా
చూడాలి, తొందరపాటు అవసరం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పటికీ కింద ప్రజల నుంచే డిమాండ్ వస్తుంది మాకు, మీరు ఎందుకు మాట్లాడరు అని చెప్పి వాళ్ళ మా నాయకులు మా కార్యకర్తలు కూడా సూచన చేసిండ్రు. తప్పకుండా మా తరఫున మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు ప్రజలని చెప్పి వాళ్ళు ప్రభుత్వంగా సర్దుకోకముందే మేము పార్టీగా ఓడిపోయిన నెల రోజుల్లోనే మేము మా కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. 3వ తారీఖు నాడు ఫలితాలు వస్తే, డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే మళ్ళీ ఇవాళ ఈ నెల 3వ తారీఖుకి మా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. వరుసగా ఇప్పుడు 10 రోజుల్లో 10 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మరి మిగతా 7 కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తాం. తప్పకుండా కార్యకర్తలలో బ్రహ్మాండమైన ఉత్సాహం ఉంది. సరే, రాజకీయ పార్టీ అన్నాక గెలుపోవడం సహజమే, కానీ మళ్ళీ నాయకుల కంటే ముందే కార్యకర్తలే తేరుకొని ఎట్టి పరిస్థితులలో పార్లమెంట్లో మంచి ఫలితాలు తీసుకొచ్చుకోవాలి, ప్రజలు మళ్ళీ ఎదురు చూస్తూనే ఉన్నారు అనే విషయాన్ని కూడా మండల స్థాయి నుంచి మా నాయకులు మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. తప్పకుండా మీ నియోజకవర్గాలు, రేపు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెట్టే అభ్యర్థులను కూడా గెలుపు అవకాశం ఉన్న వారిని చూసి పెట్టండి అన్ని సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా పలు సూచనలు కూడా రావడం జరిగింది. చాలా విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని రాసి కూడా ఇచ్చినారు. కేసీఆర్ గారికి పంపించండి మా అభిప్రాయాలని చెప్పి, మరి అవి కూడా అన్ని కార్యకర్తల అభిప్రాయాలు కూడా రాసిచ్చినవి కూడా మేము మా అధ్యక్షుడు కేసీఆర్ గారికి రోజు సాయంత్రం పంపిస్తూ ఉన్నాం. వారు కూడా అవన్నీ చూసి అవసరమైనప్పుడు అందులో కొంతమందికి ఫోన్లు కూడా చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. మీరు ఈ అభిప్రాయానికి ఎట్లా వచ్చినారు, ఏంటి, మీకు ఎట్లా వచ్చింది, ఆలోచన ఏంటి అనే విషయాన్ని కూడా వారు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజల్లో ఒక భావన, కేసీఆర్ గారిని మేము అనవసరంగా కోల్పోయినాము, అనవసరంగా వారిని ముఖ్యమంత్రిగా చూడలేకపోవడం అనేది మాకు ఇబ్బందిగా ఉందనే మాటను మాత్రం అన్ని నియోజకవర్గాలు, అన్ని శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తల నుంచి మాత్రం స్పష్టంగా వినపడతా ఉంది. తప్పకుండా కార్యకర్తల ఆలోచనలు, అభిప్రాయాల మేరకు దీన్ని ఇంకా కింది స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఇవాళ ఒక సూచన రావడం జరిగింది. మరి దాన్ని కూడా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి, మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోయి వారి ఆదేశాల మేరకు దాన్ని కూడా ఆలోచన చేస్తామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా మళ్ళీ తిరిగి ఒక రాజకీయ పార్టీ అంటేనే ప్రజల కొరకు పనిచేయాల్సిన బాధ్యత, విధి మా పైన ఉంటుంది. ప్రజలు మెజారిటీ ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వంగా పనిచేస్తాం. ఇవాళ ప్రతిపక్షంగా మాకు ఏదైతే పాత్ర ఇచ్చిండ్రో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయడానికి, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా సంసిద్ధం అవ్వడానికి మాకు సమీక్ష సమావేశాలు బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. వచ్చి వెళ్తున్న కార్యకర్తలందరూ కూడా, సమావేశం పూర్తి చేసుకుని వెళ్తున్న కార్యకర్తలందరూ కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనలు, వారు చేసిన డైరెక్షన్స్ తీసుకొని చాలా ఉత్సాహంగా తిరిగి వెళ్తున్నారు. గ్రామాలలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు తీసుకోవడానికి, ప్రజల తరఫున కొట్లాడడానికి సంసిద్ధులైపోతున్నారు. ఇదే సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా వారు మా దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు, పోలీసులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, వాళ్ళే దాడులు చేసి వాళ్ళే కేసులు పెడుతున్నారు. ప్రోటోకాల్ విషయంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలను పిలవకుండా, లేదా ఎమ్మెల్యేలు వచ్చిన కార్యక్రమం చేయకుండా,
లేదా స్థానికంగా మా జడ్పీటీసీలు, మా ఎంపీపీలు, మా జడ్పీ చైర్మన్లను కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన కూడా మరి అధికారులతో మాట్లాడి మరి ఏ పద్ధతుల్లో అధికారులకు ఆదేశాలు వచ్చేటట్టు చేస్తారో పై స్థాయి అధికారులతో కూడా మాట్లాడాలని, మరి ఎటువంటి విషయంలో కూడా అధిష్టానం జోక్యం చేసుకోవాలి, అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ దాడులు చేస్తుందో దానిపైన కేసులు కూడా అక్రమ కేసులు బనాయిస్తుందో దానిపైన కూడా ఇక్కడ రాష్ట్ర పార్టీలో, ఇక్కడ రాష్ట్ర ఆఫీసులో లీగల్ టీంను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా వారీగా కూడా లీగల్ టీంలను ఏర్పాటు చేయాలని, అటువంటి జరిగిన సందర్భంలో వెంటనే నాయకులతో పాటు న్యాయవాదుల బృందాలను కూడా అక్కడ పంపించాలని చెప్పి దానిపైన న్యాయ పోరాటానికి కూడా మనం మన కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తప్పకుండా ఒక పార్టీగా, ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, తెలంగాణ హక్కుల్ని కాపాడే పార్టీగా ప్రజల కొరకు, ప్రజల తరఫున పోరాటం చేయడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉండాలని, ఉద్యమ పార్టీగా పుట్టిన మనకు అధికారం ఉండడం లేకపోవడం అనేది సమస్య కాదు. ఒక పార్టీగా తెలంగాణ కొరకు మనం పనిచేయడం అనేది మన పుట్టుకే దాని కొరకు. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా రాజీ పడేది లేదని, తెలంగాణ హక్కుల విషయంలో రాజీ లేకుండా పోరాటం చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలని, ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడంలో, ప్రజల తరఫున ప్రజల కొరకు మాట్లాడడంలో కూడా మనం ముందుండాలని చెప్పి కూడా మరి ఏదైతే మా నాయకులు, మా కార్యకర్తలు సూచనలు ఇచ్చారో వాటన్నిటిని కూడా అధిష్టానం తీసుకుంది. తప్పకుండా ఆ పద్ధతుల్లో మా పని విధానం ఉండబోతాం. ఎందుకు తొందరపడుతున్నాం? దాని మీద ఏం మాట్లాడలేదు. ఒకరో ఇద్దరు అట్లాంటి కూడా ఏమన్నా ఉండేనా, ఇది కూడా కారణమా అనే ఒక సందేహాన్ని మాత్రమే వెలువచ్చింది తప్ప అట్లాంటిది ఏదో మార్చాలనే సూచన రాలేదు. మొన్న ఓటమికి అది కూడా ఏమైనా కారణమైందా అనే మాటను ఒకరిద్దరు అనుమానం వ్యక్తం చేశాను. బట్ ఎందుకంటే ఫలితం మొత్తం వ్యతిరేకంగా లేదు. మేము కూడా 39 సీట్లు గెలిచినాం కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు చేసిన దుష్ప్రచారం అనేది బాగా పోయింది ప్రజల్లో. అది అభివృద్ధిని కమ్మేసే స్థాయిలోకి పోయింది. ఆ దుష్ప్రచారం అనేది జరిగింది కొంత. దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగడం జరిగింది. ఇది కూడా ఒకరో ఇద్దరు అనుమానం, సందేహాన్ని వ్యక్తం చేశారు. అదేమైనా ఉండి ఉంటుందా అనేది సందేహాన్ని వ్యక్తం చేశారు తప్ప అంత నుంచి ఏం లేదు. అప్పుడు ఒక్క బోనీని చూడడానికి లేదు కదా, ఉన్నది 17 పార్లమెంట్ స్థానాలు. తప్పకుండా అన్ని కలిపి చూసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం మొత్తాన్ని కలిపి యూనిట్గా చూసుకుంటాం. మేము మొత్తం 17 పార్లమెంటరీ స్థానాల్లో ఎక్కడెక్కడ ఎవరు అయితే బాగుంటుంది, ఎవరు బలమైన అభ్యర్థులు, ఎవరు ఏందని అన్ని ఆలోచన చేసుకొని కేసీఆర్ గారు తర్వాత ప్రకటిస్తారు. దానికి సంబంధించి ఇప్పుడు దానిపైన అభ్యర్థుల పైన చర్చ కాదు ఇది. అసలు అభ్యర్థుల చర్చే ఉండదు ఇక్కడ. అభ్యర్థుల చర్చ ఉండదు, చర్చ లేదు ఎక్కడ. ఇది దాన్ని బంద్ చేయండి కానీ అభ్యర్థుల చర్చ లేదు అని చెప్తున్నాను స్పష్టంగా. అభ్యర్థులకు సంబంధించిన చర్చ కాదు ఇది. నియోజకవర్గానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన చర్చ. దానికి ఇంతసేపు ఎందుకు ప్రశ్న? మళ్ళా స్పష్టంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ కొరకు నిర్వహించుకున్న సమీక్ష సమావేశం. ఇది అభ్యర్థుల కొరకు చర్చలు బహిరంగ సభలలో చేయరు. అభ్యర్థులని అధిష్టానం నిర్ణయిస్తుంది అన్నీ ఆలోచించుకొని. 17 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర యూనిట్గా ఎక్కడెక్కడ ఎవరు పెడితే బాగుంటుందనేది అది ఆలోచన చేసి దాని సందర్భం వచ్చినప్పుడు ప్రకటిస్తారు. నామినేషన్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.